అందరికీ నమస్కారం. 'అల్లు అర్జున్‌కి ప్రమాదం. తీవ్ర దుఃఖంలో కుటుంబం.' ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్‌ను సవాల్ చేస్తూ హైదరాబాద్ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదని క్వాష్ పిటిషన్‌పై వాదనలోనే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఎలా ఇస్తారని పోలీసుల తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సవాల్ చేయకపోతే తర్వాత ఇతర కేసుల్లోని పోలీసులకు చిక్కులు ఎదురవుతాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందుకే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే హైదరాబాద్‌లో డివిజన్ బెంచ్‌లోనూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టులో అయితే త్వరగా ఫలితం వస్తుందన్న ఉద్దేశంతో అక్కడే పిటిషన్ వేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని అర్జున్ తరపు లాయర్ వాదించారు. అసలు పోలీసుల సూచనలను పరిగణలోకి తీసుకోనిది అర్జునేనని నిరూపించి సాక్ష్యాలతో సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటున్నారు. అయితే తొక్కిసలాట ఘటనను పూర్తిగా థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ కూడా కారణమేనని పోలీసులు వాదిస్తున్నారు. టికెట్లు కొనుక్కున్న వారిని తోసేసి, తొక్కేసి అల్లు అర్జున్ తరపున వచ్చిన వారు కూర్చొనున్నారు. అయితే అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అతిథితో మరిన్ని సమస్యలు వచ్చాయంటున్నారు. సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేస్తే మరింత సంచలనం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ విధంగా అయితే అల్లు అర్జున్‌కి ఘోర ప్రమాదం అయితే పొంచి ఉంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.